ప్లీజ్ అయితే అందరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు కొలుగురికి రారి. మా ఊరును చూపెట్టాలి, మీరు మా ఊరుని చూపెట్టాలి, మా పొలాన్ని చూపెట్టాలి. మీరు రర్రి బరాబర్ నేను ఇస్తా, ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తా. అట్లా ఏం లేదు సరేనా? ప్లీజ్ నాకు అయితే లేదు అన్న, నిజంగా మీరు అందరూ ఒక దగ్గర పెడితే మీ అందరికి ఏం కావాలో అంతమందికి స్టేజ్ కాడ ఒకటే దగ్గర ఇచ్చారు. సపరేట్ సపరేట్ అని చెప్పాలి. ఒకసారి ఇస్తా అని చెప్పిన సపరేట్ నాకైతే లేదు అన్న, నాకు వాడడం అయితే లేదు, పండుకోలేదు అన్న, నాకు దృష్టిలో అయింది అన్న. వీళ్ళందరికీ ఎంత మంది ఒకసారి వీడియో ఎంత మంది వచ్చి నెగటివ్ స్ప్రెడ్ చేస్తా నెగటివ్ చేస్తా అంటే చేసుకోరు. నెగటివ్ వచ్చిందా ఒకటి వచ్చి మీడియా సైడ్ నుంచి నెగటివ్ ఇంట్లోకి వచ్చిన ఒక వీడియో వచ్చింది, అది మనోళ్ళే ఇల్లంతా మాదే అన్నట్టు చేసిర్రు. ఒకసారి మీరు అందరు ఒక్కటే దగ్గర పెడితే నేను మాట్లాడనికుంటది. అది ఇట్లా నేను కొద్దిసేపే
అక్క చెప్పక్క. తెల్లవారి 10 గంటలకు వచ్చినప్పుడు కూడాను, తెల్లవారి 10 గంటలకు వచ్చి అడిగినప్పుడు కూడాను అక్క ఇంటికి రా నీకు ఖచ్చితంగా ఇస్తానన్నారా లేదా మీరు? అక్క మరి టైం ఎంత అయింది ఇప్పుడు? మధ్యాహ్నం 2 గంటలకు పండుకునే టైంలో వచ్చి 2 గంటలకు వచ్చాం ప్రశాంత్. నేను 1 గంట నుంచి నేను ఉన్నాను. కావాలంటే మీ అమ్మగారిని అడగండి, మీ అక్కని అడగండి. ప్రశాంత్ నజీర్కి ఒకసారి ఫోన్, నజీర్కి ఒకసారి ఫోన్. ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి, మీ అక్కని అడగండి. నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కూర్చున్నా ఇక్కడ. నేను ఎప్పుడు వచ్చినా వీడికి 3 o'clock. నేను మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కూర్చున్నా. నువ్వు రాలే, మేము వచ్చేటప్పుడు నువ్వు రాలే. ఇప్పుడు వరుసగా మీరు పెట్టమంటారు కదా, వచ్చే కంటెంట్ ఒక 2 minutes వీడియో 7:30కి వచ్చా. నేను ఒక్కటేసారి మాట్లాడతా అక్క, నాకు అయితే లేదు, నాకు గొంతు పోయింది. చెప్పు నేనేం చేసుకోవాలి? నిన్ననే మేము ఇదే మాట్లాడితే మీరు ఏమన్నారు బ్రో, మీరు ఇక్కడ మా ఊరు వస్తే నేను ఇస్తానంటే నేను మీ 20 మంది ఇక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరిని అడగండి, నేను అందరిని రిక్వెస్ట్ చేశానో లేదో. సార్ మీరు ఉన్నారు కదా రిక్వెస్ట్ నేను అడిగితే ఏమన్నారు? మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను కాదంటలేను. కాకపోతే ఏంటంటే నిన్న నుంచి నిద్ర పోలేదు. ఇప్పుడు దాకా పడుకోలేదు బ్రో. ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కరికంటే 10 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడే ఒప్పుకున్నారు. 2 గంటల సేపు ఇంతమంది పండుకునే టైంలో వచ్చి ఇంటర్వ్యూ అంటే పద్ధతి అన్న, మీరే చెప్పురా. ప్రశాంత్ అసలు నేను పద్ధతి ప్రశాంత్ నువ్వు చెప్పకపోతే రాను అసలు. 5 వదిలేసి వచ్చాం ప్రశాంత్. 5 ఎవరైనా కాదు. ఫోన్ చేసి వచ్చి నువ్వు నాకు చెప్పి మా ఇంటికాడ ఉంటే ప్రశాంత్ నువ్వు కూడా రమ్మన్నా, నువ్వే రమ్మన్నా. అక్కడ 5 కూడా ఇంటర్వ్యూ ఇస్తారు బ్రో. మీరు అందరూ ఇప్పుడే ఇచ్చేయని చెప్పట్లే కాదు బ్రో మేము ఇప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చాం. 3 గంటలు 4 గంటలని మేము వెయిట్ చేస్తాం. ఓకే అప్పుడు రెస్ట్ తీసుకో, దాని తర్వాత మీ అందరికి చెప్తున్నా, మీరు అందరూ ఒక్కసారి మీ అందరికి ఒక్కటేసారి ఇస్తాను. నేను అలాగే అంటే నా నుంచి ఇప్పుడు కాదు, నాకు ఒక అయింది, నాకు కాదు. చూపించలేం బ్రో. నిన్న ఆల్రెడీ మేము కెమెరా ఆన్ చేసి వదిలేసేయండి. ఒకటి చెప్తానా, ఊరుకోరు బ్రో. వదిలేసేయండి. నాకు వాడడం అయితే లేదు. వేస్ట్ బ్రో. మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి బ్రో. అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చి అందరూ ఒక్కసారి పెడితే ఇస్తాను, లేకపోతే నా నుంచి అట్లా కాదు బ్రో. 5 నిమిషాలు ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి పెడితే ఇస్తాను. నాకు కాదు, నాకు 2-3 రోజులు రెస్ట్ కావాలి. సత్యం అంతే. ఇంతమందికి ఎంత దూరం నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఫోటోలు ఇవ్వడానికి మేము అంతే దూరం నుంచి 5 మాట్లాడిస్తారా? మీరే మాట్లాడతారు. నామినేషన్ ఎక్కువ ఉంది, మీరు నా చేసి అట్లే ఉన్నది కదా, మీరే మాట్లాడుతున్నారు. నన్ను మాట్లాడిరన్న ఇట్లా ఎట్లా ఉన్నది. అందరూ ఒకసారి పెడితే నేను ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఒక నిమిషం ఉంటే ఇస్తే నేను వెళ్ళి వచ్చిన బ్రో. నేను కూడా ఇస్తాడు కదా. బ్రో నేను బిగ్ బాస్ వెళ్ళి వచ్చాను బ్రో. నేను చూసాను బ్రో. ఓపిక లేదు కదా, నిద్ర లేదు. కూర్చున్నాను కానీ వచ్చిన ఓపుకుంటూ ఇస్తుండే చెప్పకూడదు బ్రో. మనకన్నా ఒక టైం ఇచ్చింది. చెప్పకూడదు అసలు, చెప్పకూడదు రాము. ఇంకా అక్కడ 5 వదిలేసి వాళ్ళు కూడా ఇస్తా అన్నారు ఈ రోజే. కానీ వాళ్ళకంటే ప్రశాంత్ చెప్పాడు కదా ఇచ్చేస్తాడు కదా అని వచ్చేసినాం. నిజంగా 50 ఇస్తా అన్నాడు. 50 నుంచి నాకు 2 గంటలకు టైం ఇచ్చారు. 2 గంటలకు 50 ఇస్తాను అన్నాడు. ఓకే అది అయిపోయింది. చరణ్ నాకు వాటం అయితే లేదు. చూడు శివ ప్రియాంక ప్రియాంక వస్తానని చెప్పి ఆ 2 ఇంటర్వ్యూలు తెలిసి ప్రశాంత్ రమ్మన్నాడు. మాట మీద ఉన్నాం కదా, ప్రశాంత్ వస్తానన్నాడు కదా ప్రశాంత్ ఆ మాట అందరికీ అని చెప్పి రావాలంటే కొన్ని రోజులు టైం అలాగంటే రాకపోతే రానే రాకపోతే పొలంకాడికి రండి. మరి పొలంకాడికి రండి, పోదాం. ఆ పొలం మొత్తం చూపెట్టాలి, రైతు కష్టాలు చూపెట్టాలి. మీరు ఒక్కొక్క మీడియా ఏమన్నా కానీ మీకు ప్రతి ఒక్కరికి అది పాసిబుల్ అవ్వదనే కదా బ్రో రమ్మన్నారు. అవ్వదనే కదా రమ్మన్నారు. యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రైతుకు ఏం చేస్తారో చెప్పు. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక రైతుకు ఏం చేస్తారో చెప్పు. ప్రశాంత్ నీకోసం మళ్ళీ ప్రశాంత్ చెప్పు.
నువ్వే పొలంలోకి రమ్మంటున్నావు మరి చెప్పు రే. నువ్వే ఏదో చేసుకో. ఆహా, అందరికి ఒక్కొక్కటి సపరేట్ ఇస్తా. ఒక్క యూట్యూబ్ ఛానల్ ఒక రైతుకి ఏం ఇస్తారు చెప్పు. ఏం చేస్తారు చెప్పు. జై కిసాన్, జై ఇక్కడ వరకు మీడియా ఛానల్స్ ని అడగడానికి పిలిచారా మీరు? ఇక్కడ వరకు మీడియా ఛానల్స్ ని మీడియా ఛానల్స్ పిలిచావు. చెప్పారు వీడియోలో మీడియా ఛానల్లో రైతులకి ఏమి హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.